ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో సీనియర్ సిటిజన్లు, ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో 60 ఏళ్ళు పైబడిన వారిని అందరినీ కూడా సీనియర్ సిటిజన్లు అంటారు. వాళ్ళకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో, ఆర్థిక ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏం పొందొచ్చు, వాళ్ళకి ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు ఏమున్నాయో ఈ ఎపిసోడ్లో, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో, మన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అర్హులు. ఈ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్లు కొంతమేర ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు. ఈ సీనియర్ సిటిజన్లు వేటి మీద లబ్ధి పొందుతారు, వేటి మీద అనేది మనం చూద్దాం. ఫస్ట్, అధిక వడ్డీ. సపోజ్ ఇప్పుడు మనం బ్యాంకుల్లో కనుక మనం మామూలు డిపాజిట్ చేస్తే, సీనియర్ సిటిజన్లు కనుక చేస్తే వాళ్ళకి 0.25% నుంచి 0.50% వరకు అధిక వడ్డీ రేట్లు పొందేందుకు వాళ్ళు అర్హులు. ఈ 0.25% దేనికి అంటే వాళ్ళ టైం ఫ్రేమ్ అనుకోండి, వేసేటటువంటి అమౌంట్ అనుకోండి, అంటే 3 నెలల, 6 నెలల, సంవత్సరం, 2 ఏళ్ళు అనే దాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, సీనియర్ సిటిజన్ అబోవ్ 60, అబోవ్ 70 ఇట్లా ఏవైతే ఉండరో దాన్ని బట్టి వాళ్ళకి అధిక వడ్డీ రేటు ఉంటుంది అన్నమాట. ఇది మెరుగైన వాళ్ళ పొదుపు ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళ దాని మీద కొంచెం మెరుగైనటువంటి రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది సీనియర్ సిటిజన్కి ఫస్ట్ వర్డ్, అధిక వడ్డీ. ఇక నెంబర్ 2, డోర్ స్టెప్ బ్యాంకింగ్. ఈ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారము సీనియర్ సిటిజన్లు కానీ, వికలాంగులు కానీ, నగదు కానీ ఏదైతే తీసుకోదలుచుకున్నారో, ఈ అంటే డోర్ స్టెప్ అంటే ఈ బ్యాంకులు కానీ, ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ కావాలి, లేకపోతే ఏదైనా మనకి పైసలు కావాలి, వికలాంగులు ఉన్నారనుకోండి సీనియర్ సిటిజన్లు, వాళ్ళకి ఈ అందించడానికి బ్యాంకులు బాధ్యత వహించాలి. అయితే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏంటిదంటే 70 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకి కేవైసీ కానీ, నగదు డిపాజిట్ కానీ, నగదు విత్డ్రాలు, ఉపసంహరణ కానీ, వాటన్నిటికీ కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారము డోర్ స్టెప్ మన ఇంటికి వచ్చి వాళ్ళు సర్వీసు ఇవ్వటం జరుగుతుంది. ఇక నెక్స్ట్, పన్ను ప్రయోజనాలు. ఈ పన్ను ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఏదైతే ట్యాక్స్ ఉందో వాళ్ళు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. తక్కువ పన్ను రేట్లతోటి సహా వివిధ పన్ను ప్రయోజనాలకి వాళ్ళు అర్హులు ఉంటారు. ఈ బ్యాంకు డిపాజిట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు, ఆరోగ్య బీమా ప్రీమియంలు, నిర్దిష్ట పథకాల్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వాటి యొక్క పెట్టుబడి వంటి ఖర్చులపై ఈ ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏది పన్ను ప్రయోజనాలు. థర్డ్, ఇక ఫోర్త్ వన్, సేవింగ్స్ స్కీమ్. ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ కింద 8.2% వడ్డీ ఉందన్నమాట. ప్రధానమంత్రి వయా వందన యోజన దానిలో అయితే 7.4% వడ్డీతో ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా అందుబాటులో మనకి ఉండటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ హామీతో ఉండేటటువంటి పథకాలు కాబట్టి గ్యారంటీ ఉంటుంది, వడ్డీ కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఇది సేవింగ్స్ స్కీముకు సంబంధించినటువంటి బెనిఫిట్స్. ఇక నెక్స్ట్, ఆరోగ్య బీమా. కేంద్ర ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, PMJAY, ఈ మధ్య లేటెస్ట్గా రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఈ పథకం కింద, ఈ స్కీమ్ కింద ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా ఈ PMJAY పోర్టల్లో పేర్లు నమోదించేసుకుంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమాని పొందవచ్చు. ఇది ఆరోగ్య బీమాకి సంబంధించింది. నెక్స్ట్, ప్రజా రవాణా, ట్రాన్స్పోర్ట్. ఇది ఆల్రెడీ ఎక్కువ శాతం ఎక్కువ రాష్ట్రాలు, అనేక రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలు ఈ సీనియర్ సిటిజన్లకి ప్రయాణ టికెట్లపై, జర్నీ మీద రాయితీలు అందించడం జరుగుతుంది. రవాణా ఛార్జీల్లో ఈ రాయితీలు 25% నుంచి 50% వరకు
ఉన్నాయన్నమాట. అంటే కొన్ని స్టేట్లు 20% ఉంటే కొన్ని స్టేట్లు 50%. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 25% సీనియర్ సిటిజన్ మనం పాన్ కార్డు ఆధార్ కార్డు చూపించాలి. చూపిస్తే మనకి ఆ రాయితీ ఇవ్వటం జరుగుతుంది టికెట్లో. అయితే వీటికి కొన్ని సీట్లు కూడా ఉన్నాయి. ఏది సీనియర్ సిటిజన్ సీట్లు కూడా రిజర్వ్ చేసి ఉంటాయి. అంటే మనం ఒకవేళ ఆ బస్సు ఎక్కితే ఆ సీటు మనకే ఉంటుంది. ప్లస్ డిస్కౌంట్ రాయితీలు కూడా ప్రజా రవాణాలో మనకి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సీనియర్ సిటిజన్. ఇదే కాదు, ఇవన్నిటితో పాటు ఇంకా ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో సీనియర్ సిటిజన్ కార్డ్ అని ఒకటి ఇష్యూ చేస్తారు. అది మనము ఏ ఊళ్ళో ఉంటామో ఆ ఊరి యొక్క, అంటే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మీరు మీ ఊళ్ళో ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఒక 2 ఫోటోలు, ఫాము, మన ఏవైతే పాను ఆధారు మన దగ్గర ఏవి ఉన్నాయో అవన్నీ ప్రూఫ్లు దానికి అటాచ్ చేసి మనం కనుక సబ్మిట్ చేస్తే మీకు సీనియర్ సిటిజన్ కార్డు వస్తుంది ఒకటి. ఇక అది ఎక్కడి దగ్గర ఉంటే చాలు, ఈ పాను ఆధార్తో పాటు ఎడిషనల్గా మీకు ఏదైనా అనగానే బాబు నేను ఇది అని అదొకటి చూపించేస్తే దానిలోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్ కార్డ్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇంకా మాటికి అది అడిగి అది తీసేది లేదు. సింపుల్గా ఆ కార్డు ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఇవే కావు, ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పటికి ఇవి చెప్పాను. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకేమన్నా సీనియర్ సిటిజన్కి ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా మీకు ఒక అవగాహన, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.